హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బిజీ ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఎల్లుండి వినాయక చవితి కాబట్టి. ఇలా వినాయక చవితి అంటే పిల్లలకి కాకుండా పెద్దవారికి కూడా చాలా ఇష్టం. చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వారి పిల్లలందరూ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే మనం 9 డేస్ అంటూ సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి. 9 డేస్ సెలబ్రేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ నవరాత్రిలో లైటింగ్ అనేది బాగా సూపర్గా చేస్తారు కాబట్టి ప్రతి మండపంలో. నేను చెప్పాను కదండి, మాకు షాప్ అంటుంది. మా షాప్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ లైట్స్ అంటూ వచ్చేసాయి. ఈ సేల్ కూడా అవుతున్నాయండి. మీకు మంచి మంచి డెకరేషన్ లైట్స్ కావాలంటే మా షాప్ అడ్రస్ అంటూ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. హైదరాబాద్లో ఉండేవారికి, నియర్ బైగా ఉండేవారు వెళ్ళేసి పర్ఫెక్ట్ మామ్ లైఫ్ లావణ్య అని ఛానల్ చూసేవారు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు షాప్కి వెళ్తే మీకు తీసుకున్న ప్రతి ఐటెంకి మంచి డిస్కౌంట్ అంటూ ఇస్తారండి. మీరు వెళ్ళేసి పర్ఫెక్ట్ మామ్ లైఫ్ లావణ్య అంటూ మీరు నా కోడ్ చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు మంచి డిస్కౌంట్ అంటూ ఇస్తారండి. అది మన షాప్లో మంచిగా షాపింగ్ అంటూ చేసుకోండి. ఓకే అండి, ఇలా మనం వినాయక చవితి అంటూ సెలబ్రేషన్స్ అంటూ చేసుకుంటున్నాం కదండి. మనము ఎవ్రీ టైం 11 డేస్ అంటూ వినాయక చవితి అంటూ జరుపుకుంటాం కదండి. ఈసారి 9 డేసే అంటూ సెలబ్రేషన్స్ అంటూ జరుపుకోవాలనేసి మన పండితులు చెప్పారండి. ఎందుకంటే గ్రహణం అంటూ వస్తుంది కాబట్టి, చంద్రగ్రహణం అంటూ వస్తుంది కాబట్టి మనం 9 డేస్ లోపు మన పూజలు అంటూ కంప్లీట్ చేసేసుకొని ఈ ఇయర్ మాత్రం 9 డేస్ నవరాత్రులు జరుపుకోవాలి. కాబట్టి ఈ 9, 10 ఈ టూ డేస్ అంటూ మనం చేసుకోవద్దండి. ఎందుకంటే మనకు చంద్రగ్రహణం అంటూ ఉంది కాబట్టి మీకు పూజ అంటూ ఏ టైంకి చేసుకోవాలి అంటే గ్రహణం అంటూ ఎప్పుడు ఉంది అనేది మీకు మన వీడియోలో లాస్ట్కి అంటూ నేను పండితులు రాసిన మన పూజా విధానము అండ్ గ్రహణం అంటూ ఏ టైంకి వరకు ఉంటుందో అనేది నేను మీకు మన వీడియోలోనే కంటిన్యూషన్లో ఉందండి, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ 9 రోజులు నవరాత్రులు జరుపుకున్న తర్వాత నిమజ్జనం అంటూ 9th డేని మనం చేసేసుకోవాలి. ఓకే అండి. అండ్ ప్రతిసారి మనం మంచి మంచి పిండి వంటలు అంటూ చేసుకుంటాం కదండి. ఈసారి కూడా మంచిగా పిండి వంటలు అంటూ చేసుకొని స్వామివారికి 5, 9, 11, 18, 21 అలా మనం సంఖ్యకు అంటూ చేసుకొని మనం 21 రకాల వరకు మనం పెట్టుకోవచ్చండి. నేను మాత్రం ఒక 5 లేకపోతే 9 ఇన్ని వెరైటీస్ అంటూ చేస్తానండి. మా ఇంట్లో జరుపుకునే పూజ కూడా మీకు తప్పక నేను షేర్ చేస్తానండి. అండ్ స్వామివారికి మంచిగా మనం మొక్కుకున్న తర్వాత మన పిల్లలు చదువుల్లో చాలా బాగా అభివృద్ధి చెందాలి. మన వృత్తి అండ్ వ్యాపారం కూడా చాలా అభివృద్ధికి రావాలి. మన ఆరోగ్యము, మన పెద్దవారికి మంచి ఆరోగ్యము, ఇలా మంచిగా సుభిక్షంగా అందరూ ఉండాలి అంటే సర్వే జన సుఖినో భవంతు అంటూ మనం స్వామిని పూజించుకున్న తర్వాత మనము ఈ ప్రసాదాలు అంటూ స్వామివారికి నివేదించిన తర్వాత మనం పూజ అంటూ కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే అండి. మండపాలు పెట్టే దగ్గర కూడా మనం ప్రసాదాలు అంటూ తీసుకొని వెళ్తాం. నేను కూడా తీసుకొని వెళ్తానండి. ఒక 5 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అంటూ చేసేసుకొని నేను నైస్గా మండపం దగ్గరికి వెళ్ళేసి అంటూ పూజ చేసేసుకుంటాను. ఇంకా మనం ఆ రోజు నిమజ్జనం అయ్యే రోజు కూడా ప్రసాదాలు అంటూ స్వామివారికి నివేదిస్తారు కదండి. అలా పులిహోర కూడా చేసుకొని వెళ్తాను. మనం వినాయక చవితి మొత్తం బిజీగానే ఉంటాం, కానీ ఈసారి మాత్రం 9 డేసే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు ఎక్కువ పని కూడా ఉంటుంది, మంచి హ్యాపీగా కూడా ఉంటాం. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే అసలు చెప్పొద్దులే అండి, చాలా పెద్ద పెద్ద వినాయకులు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండేవారు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఎంజాయ్ చేస్తామండి. అక్కడ సికింద్రాబాద్ నుంచి అయినా హైదరాబాద్ నుంచి అయినా వచ్చే వినాయకులు, ఇంకా చాలా బాలాపూర్ అక్కడ కూడా మంచి పెద్ద వినాయకుడు ఉంటాడు. ఖైరతాబాద్లో కూడా చాలా పెద్ద వినాయకుడు ఉంటాడు. ఖైరతాబాద్ కదండి, చాలా పెద్ద వినాయకుడిని పెడతారు కదా, తప్పక విజిట్ కండి అండ్ స్వామిని దర్శించుకోండి. అలాగే నెక్లెస్ రోడ్ అండ్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం అవుతాయి కదండి, అలా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి నిమజ్జనం అయ్యే రోజు మంచిగా పిల్లలకి వినాయకులు అంటూ చూపించాలి. ఓకే అండి. ఇంకొకటి మర్చిపోయానండి, బేగం బజార్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకుడు డిఫరెంట్గా వాళ్ళు మంచి డెకార్ చేసి పెడతారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసాదాలైనా
స్వామిని అలంకరించిన విధానమైన చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను చెప్పాలంటే లేడీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బేగం బజార్కి వెళ్ళినప్పుడు మనం మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు కదండి. నేనైతే అలాగే చేస్తానండి. మీలో ఎవరైనా చేస్తే నాకు తప్పక కామెంట్ చేయండి. ఓకే అండి. అండ్ మనము ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇంకా మనకు తెలుసు కదండి నెక్స్ట్ అంటూ ఏమొచ్చేస్తుందో పెద్దవారి పూజలు అంటూ వచ్చేస్తాయి. దాని తర్వాత నవరాత్రులు అంటూ స్టార్ట్ అయిపోతుంది. అదే మంత్లో మళ్ళీ మనకి దీపావళి కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత కంటిన్యూగా మనకు పండుగలు అంటూ వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోండి ఫ్రెండ్స్. అండ్ మంచి మంచి డ్రెస్సెస్ అంటూ స్టిచ్ చేయించుకోండి. మన లేడీస్ కార్నర్కి అంటూ వెళ్ళేసి మీకు ఇష్టమైన శారీస్, బ్లౌజెస్, పిల్లలకి మంచి మంచి బట్టలు దీపావళి వరకు మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా మండపంలో వినాయకుడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన పండుగలను అంటూ అస్సలు మర్చిపోవద్దండి. మనం క్యారీ చేస్తేనే మన పిల్లలకి కూడా తెలుస్తుంది. ఆ రోజు చేసే పిండి వంటలైనా పాల తాలికలు అండ్ చాలా వెరైటీస్ చేస్తారు కదండి. మీకు తప్పక నేను చూపిస్తానండి నేను పూజ అంటూ ఎలా చేసుకున్నాను. అండ్ మనం వినాయక చవితి రోజు ముహూర్తం అంటూ మీకు చెప్తానని చెప్పాను కదండి. మన వీడియోలో కంటిన్యూషన్ అంటూ వచ్చేస్తుంది కాబట్టి మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా మండపంలో వినాయకుడిని అంటూ అలంకరించుకొని చాలా సంతోషంగా ఉంటుంది. మన బాధలన్నీ తీర్చేది వినాయకుడు. ఓకే అండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదండి ఇది మంచిగా పంతులు వాళ్ళు ఇచ్చిన ఇది డీటెయిల్స్ అండి. మీరు ఒకసారి వాచ్ చేయండి. ఇందులో టైమింగ్స్, ముహూర్తం, గ్రహణం గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.